వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ అధికంగా అవుతున్నాయి. వైరల్ ఫీవర్స్ అధికంగా కావడం జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజువారీగా అనేక మంది పేషెంట్లు వస్తున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో 6 ఓపీ పేషెంట్ల కోసం ఏదైతే 6 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లా కేంద్ర జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు 6 కౌంటర్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నాయి. పురుషులకు ఒకటి, మహిళలకు ఒకటి, చూసుకోబట్టి దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము పేదల కోసం వైద్యం అందించేందుకు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు నిర్మల్, అదేవిధంగా జగిత్యాల, ఆదిలాబాద్, పక్కనే ఉన్న మహారాష్ట్ర, అటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి భారీగా జిల్లా జనరల్ ఆసుపత్రికి వివిధ కారణాలతో పేషెంట్లు వస్తున్నారు. ఎంతసేపు అయినా కానీ సరైన సౌకర్యాలు లేవు. చాలాసేపు అయింది, మాకు కౌంటర్ వద్ద ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి పేషెంట్లు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఎక్కడి నుండి వచ్చినాడు? సార్ నిజామాబాద్ లోకల్ సార్. మేము 1.5 అవర్ నుంచి ఇక్కడనే అది నిలబడ్డాము. కాకపోతే లేడీస్కి ఒక లైను, జెంట్స్కి ఒక లైన్ పెట్టాలా కదా, అక్కడ లేడీస్కి పెట్టి ప్లస్ ఇక్కడ జెంట్స్కి పెడుతుండు. ఈ ఆయన వాచ్మెన్కు చెప్తే అలా లేడీస్ దగ్గరనే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుండు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1.5 అవర్ నుంచి ఇక్కడనే నిలబడ్డాం. ఖాళీ 5 లైన్. ఈయనకు చెప్తేనేమో ఆయన ఏమో లేడీస్ దగ్గర మొత్తం అది చెప్పి జరిపేస్తుండు, ఇట్లా నూకేస్తుండు ఈ సెక్యూరిటీ గార్డ్. నీకు ఏం సమస్య? ఎందుకోసం వచ్చినావు? సార్ నాకు ప్రాబ్లం ఉన్నాయి. నాకు నెత్తి మీద దెబ్బ తాకింది సార్. బ్రెయిన్లో కొంచెం నరాలు కొంచెం ఇది అవుతున్నాయి. హాస్పిటల్లో చూపెడదామని వచ్చినాం సార్. 1.5 అవర్ అవుతుంది సార్. ఇప్పటిదాకా నాకు లైన్ లేదు, చిట్టి లేదు, ఏం లేదు. మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? తాను ఏం పని చేస్తారు? మా భార్యకు డెంటల్ ప్రాబ్లం ఉంది. డెంటల్ డాక్టర్ చూపించేది ఉన్నది. ఇప్పుడు డాక్టర్ 1 గంటకి వెళ్ళిపోతాడు. ఈడ 2 గంటల నుంచి లైన్లో ఉన్నా, ఇంకా చిట్టి లేదు నా దగ్గర. ఇప్పుడు ఏం చెప్పాలా వాళ్ళకు? ఈ వాళ్ళంటే ఎవరు రాలే అంటున్నాడు. ఒకటే కిటికీ ఉన్నది, అందులో 2 లైన్ ఉన్నాయి. లేడీస్ కూడా ఉన్నది, జెంట్స్ కూడా ఉంది. మీరేం పని మీద వచ్చారు? హార్ట్ ప్రాబ్లం. చూపించారా ఇంతకుముందు ఎప్పుడన్నా? లేదు, ఫస్ట్ టైమా? మరి ఎంతసేపు అయింది లైన్లో ఉండి? చాలాసేపు డాక్టర్లు ఉంటారా? టైం అవుతుంది కదా. అదే సార్, అర్థమైతలేదు. వాళ్ళకు చెప్తేనేమో పట్టించుకుంటలేరు. ఆయన మిడిల్లోకి వెళ్ళిపోయినా కానీ ఈయన పట్టించుకుంటలేరు, నూకేస్తుండు సెక్యూరిటీ. మీరేమి నుండి వచ్చారు? గోవూరు నుంచి వచ్చినాం సార్. ఏం పని మీద వచ్చారు? సైకలాజికల్గా మెంటల్ ఎఫెక్ట్ నాకు 20 సార్ల నుంచి ఉండే. కొద్దిగా కవర్ ఉన్నది. అయితే నైట్ నిద్ర పడతలేదు సరిగ్గా. అయితే గత 2-3 నెలల నుంచి వస్తున్నాం. మెడిసిన్ ఇస్తున్నారు. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు, గత నెలలు వచ్చినప్పుడు 2 లైన్లు ఉండే, ఇప్పుడు ఒకటే లైన్ ఉన్నది. మరి మేము వచ్చి 10 అవుతున్నది. ఇంకా ఇప్పుడు టైం అయిపోతున్నది. 12 అయితే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోతారు. చూడొచ్చు, అనేక మంది ఇక్కడ క్యూ పట్టి ఉన్నామని చెప్తున్నారు. 1-2 గంటలు అవుతుంది. అయినా పూర్తి స్థాయిలో ఇక్కడ ఓపీకి సంబంధించిన కౌంటర్లు అయితే కేవలం 2 మాత్రమే ఓపెన్ ఉన్నాయి. 2 ఓపెన్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి పేషెంట్స్ అంటున్నారు. మీరు ఎంతసేపు అయింది ఇక్కడ? 2 గంటలు అవుతుంది. 2 గంటలే. ఎందుకు వచ్చినావు? ఏం పని మీద వస్తున్నావు? దాఖలు చూపెట్టుకోవడానికి. ఇంకే పని? ఆరోగ్యం బాగలేదు. ఏం బాగుంది? జ్వరం వస్తుంది. డాక్టర్ ఉంటాడా మరి ఇప్పుడు? ఉంటాడు, ఆడికెళ్ళి ఉంటాడు. లైన్ అయితే కట్టినాం. లైన్ కడితే ఉండడో ఏం చేస్తాం? ఇక లైన్తోనే కట్టినాం. लाइन का टाइम होता है ना, डॉक्टर है ना चल जाते। यहाँ चिट्ठी ले तक 2 हो जा रहा, 1-1.5 बज जा रहा। जैसा यहाँ से चिट्ठी लेके गए तक डॉक्टर लंच को चल जाते। बाद में क्या करते हैं? बाद में क्या करते? खामोश चल जाना पड़ता घर को। మరొక చెప్పు, ఏమైంది? క్యా హువా? क्या लिखा है? ఓకే, మొత్తానికి చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా 1-2 గంటలు అవుతుంది అని చెప్తున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వస్తూ పోతుంటారు. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్ 2000కు పైగానే వస్తున్న పరిస్థితి నెలకొంది. 2000కు పైగా ఓపీ పేషెంట్లు వస్తున్న నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఇదే ఊరు.
ఏమైంది నీకు ఇక్కడ ఎందుకోసం వచ్చావు ఏం చూపించుకోవాలి చేయి నొప్పి గంట అయితే బంద్ అయితే కదా ఎట్లా మరి ఏం చేస్తావు బంద్ అయితే ఇంటికి పోవాలా అంతేనా అంతే కౌంటర్లోనే 6 కౌంటర్ల వద్ద కూడా ఓపీ పేషెంట్స్ అనేక మంది ఉన్న పరిస్థితి నెలకొంది. కేవలం 2 కౌంటర్లు మాత్రమే పనిచేసిన 2 కౌంటర్లు పనిచేయడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది పరిస్థితి చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏమైంది? అయ్యో ఇది పిడుసు టాబ్లెట్, ఇది 2 పూటలు 2 పూటలా, ఇది ఒకటి సగం 3 పూటలు, ఒకటి సగం 3 పూటలు వేసుకోమన్నాడు. 3 పూటలు వేసుకోమంటే ఒకటి సగం 3 పూటలు వేసుకోమంటే ఇక్కడ ఎన్ని రాసిండ్రు, లిటిల్ 90 ఇయ్యలే 60 ఇచ్చిండ్రు. 60 ఇస్తే మళ్ళా 4 రోజులకు రమ్మంటున్నారు. 4 రోజులు తిరిగి రమ్మంటే మాకు ఛార్జీలు ఎక్కడ రావాలా సార్? నేను లేబర్ పని, నాకు కూలీ పని చేసుకోవాలి. ఇప్పుడు మా నాన్న పరిస్థితి బాగలేదు, మా నాన్న కాలు ఇరిగింది, మా నాన్న పొజిషన్ లేదు, మా అమ్మన చనిపోయింది చిన్నప్పుడు, నాకు పొజిషన్ లేదు, ఓళ్ళు ఆధారం లేదు, పట్టుకునేటోళ్ళు వాళ్ళేం పోయి గోళీలు ఆరోగ్య సహాయ కేంద్రం ఎవరైతే ఆసుపత్రికి వస్తారో వారందరి కోసము పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ఆ హెల్ప్ డెస్క్ ఉంది. హెల్ప్ డెస్క్ వద్ద ఎవరు కూడా లేకపోవడం ప్రధానంగా చూసుకోవచ్చు. మరోవైపు జిల్లా జనరల్ ఆసుపత్రిలో 6 కౌంటర్లు ఉన్నాయి. 6 కౌంటర్లలో కూడా ఎప్పుడు కూడా 2 కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2000కు పైగా రోజువారీగా ఓపీ పేషెంట్స్ వస్తారు. దాంతోపాటు జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి పేషెంట్స్ కోసం 4 లిఫ్టులు ఉన్నాయి. 4 లిఫ్టులతో పాటు ఉచిత మందుల దుకాణం కూడా ఉంది. ఉచిత మందుల దుకాణం వద్ద కూడా చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. మాకు సరైన మందులు ఇవ్వడం లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు సరైన మందులు లేక మాకు ఇబ్బందులు అవుతున్నాయి. రాసిన మందులు అన్ని ఇవ్వడం లేదని చెప్పారు. ఏమైంది చెప్పండి. ఇప్పుడు నేను వచ్చాను సార్, ఇగో ఇప్పుడు వచ్చి రాశారు టాబ్లెట్స్, రాసిన తర్వాత అవుట్ సైడ్ తీసుకోమంటున్నారు మందులు. మా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం చేస్తుంది, ఫండ్స్ ఏం చేస్తున్నది, మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డాక్టర్స్ ఏం చేస్తున్నారు, ఉన్న స్టాక్ అంతా ఏం చేస్తున్నారు? మరి పబ్లిక్ కోసమే కదా, ప్రజాసేవ కోసమే కదా గవర్నమెంట్ ఉంది. ఏంది ఇప్పుడు బయట నాకు 2-3 ఆప్షన్స్ రాశారు. నాకు నేను వారం రోజుల నుంచి తిరుగుతున్నాను, డైలీ అంటున్నారు. ఈ ఓపీ పేషెంట్లో డాక్టర్ ఉంటాడు, ఆయన ఉంటే మెడికల్ ఉంటేనేమో ఇక్కడ జరగమంటారు, ఇక్కడ నుంచి అక్కడ ఏమంటారు. ఇప్పుడు పిడుస్తున్నది, నాకు పిడుస్తున్నది టాబ్లెట్ రాయమంటే 10 రాసిస్తున్నారు, మళ్ళీ కొన్ని బయట రాసిస్తున్నారు. మీరు చూడండి సార్, ఎగ్జాంపుల్ చూడండి, ఇగో లాస్ట్ టైం రాసిన చిట్టీలు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో మందులు అయితే అందడం లేదని చెప్తున్నారు. బయటకి నుండి కొనుక్కోవాలని చెప్తున్నారని చెప్పి పేషెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో 4 లిఫ్ట్లు పేషెంట్స్ కోసం, లిఫ్ట్ 1, లిఫ్ట్ 2. ఈ లిఫ్ట్ల వద్ద కూడా చూడొచ్చు, ఒక లిఫ్ట్ పనిచేస్తే ఇంకో లిఫ్ట్ పనిచేయని పరిస్థితి. మరోవైపు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కూడా 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక లిఫ్ట్ పనిచేస్తే మరో లిఫ్ట్ పనిచేయలేని పరిస్థితి. పేషెంట్స్ అందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు వైద్యం అందట్లేదు. మరోవైపు దీనికి ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినప్పుడు మాకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే ప్రతినిత్యము 2500 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. దీనివల్ల ఓపీ పేషెంట్లు రావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. 6 కౌంటర్లు ఉన్నాయి. 6 కౌంటర్ల వద్ద కూడా పేషెంట్ లేకపోవడం, దీనికి 6 కౌంటర్ల వద్ద కూడా కౌంటర్ల వద్ద మనుషులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు హెల్ప్ డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్ వద్ద ఎవరు లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే దూర ప్రాంతాల నుండి చదువుకోలేని వారందరూ వస్తుంటారు కాబట్టి ఇక్కడ వారందరి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, హెల్ప్ డెస్క్ ఏర్పాటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు సరైన మందులు లేవు, సరైన డాక్టర్లు సరైన సమయానికి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి మాకు పేషెంట్స్కి అనేక ఇబ్బందులు అవుతున్నాయి. సరైన సమయంలో రాకపోవడంలో డాక్టర్ 1 గంట అవుతుంది. దాని సమయంలో ఓపీ పేషెంట్స్ అందరూ కూడా అక్కడ కౌంటర్ల వద్ద కౌంటర్లు 2 కౌంటర్లు ఉండడం వల్ల మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు మేము దూర ప్రాంతాల నుంచి వస్తాం, దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల డాక్టర్ సరైన సమయానికి లేకపోవడంలో ఇబ్బందులు అవుతున్నాయి. సకల సౌకర్యాలు కల్పించే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎక్కడ కూడా సౌకర్యాలు లేమితో కొట్టుమిట్లాడుతుంది. సౌకర్యాలు లేకపోవడం, మందులు ఇవ్వకపోవడం, మందులు బయట కొనుక్కోవడం చాలా ప్రధానంగా సమస్య వచ్చింది. మరోవైపు డాక్టర్ సరైన సమయంలో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి పేషెంట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.